శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో విషాదం నింపింది. ఏకాదశిని పురస్కరించుకుని భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 9 మంది మహిళా భక్తులు 11 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే మరో 16 మంది గాయపడ్డారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ తొక్కిసలాటలో 9 మంది మహిళా భక్తులు, 11 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే మరో 13 మంది గాయపడగా వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. తొక్కిసలాటలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 3 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ప్రతిరోజు ఎక్కువ మొత్తాదులో వస్తున్నారు. కార్తీక మాసం అందులోనూ నేడు ఏకాదశి కావడంతో భక్తులు మరింత భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రైలింగ్ ఊడిపోవడంతో భక్తులు కింద పడిపోయారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిలా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. చిన్న తిరుపతిగా పేరు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం గర్భగుడి మొదటి అంతస్తులో ఉంది. భక్తులు దాదాపు 20 మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్తుంటారు. శనివారం భక్తులు రద్దీ పెరగడంతో మెట్లపై ఉన్న రైలింగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. రైలింగ్ పడుతుందేమోనన్న భయంతో భక్తులు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో 9 మంది మహిళలు, ఒక బాలుడు మృతి చెందారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. మరోవైపు కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో భక్తులు మృతి చెందడం చాలా విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక అధికారులకు ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలాగా పర్యవేక్షించాలని ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ప్రమాదంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను సంప్రదించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలాగా చూడాలన్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండా స్పందించారు. ఇంతమంది వస్తారని ముందుగానే తెలిసి ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చేవాడినని చెప్పుకొచ్చారు. దర్శనానికి వెళ్లే క్యూ లైన్, తిరిగి వచ్చే మార్గం ఒకటే కావడం ప్రమాదానికి దారితీసిందని తెలిపారు. అధికారులు కూడా నిర్మాణ పనులు కొనసాగుతూ ఉండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు వేర్వేరుగా ఏర్పాటు చేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని ఆలయ నిర్వాహకుడు హరిముకుంద పండా తెలిపారు.